పెద్దన్న రాయల్ నాగేశ్వరరావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ జిల్లా డిఎఫ్ఓ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్పర్సన్స్, అదే రకంగా ఖమ్మం కార్పొరేషన్ మేయర్ గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఖమ్మం కార్పొరేషన్లోని కార్పొరేటర్లు, కొత్తగా ఎన్నికబడిన మున్సిపాలిటీల్లోని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వార్డు మెంబర్లు, కొత్తగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులైన నా ఆడబిడ్డలందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ కొత్తగా ఎన్నుకోబడ్డారు కాబట్టి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 6వ తారీఖు నుంచి 99 రోజులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ ఆలోచనలకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వార్డుకి, ప్రతి డివిజన్కి, అది పట్టణ ప్రాంతం కానీ పల్లెల ప్రాంతంలో కూడా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియచేయడంతో పాటు భగవంతుడు మీకు మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, అధికారులకు కూడా. ఈ 5 సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేసే అవకాశం మనకిచ్చాడో, మీ డివిజన్లో కానీ, మీ గ్రామ పంచాయతీ పరిధుల్లో కానీ ఏవైతే ప్రజల ఆలోచనలకి అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రాంతానికి చేసే సంక్షేమ కార్యక్రమాలని పేదవాళ్ళకి అందించే దాంట్లో ఏదో సంపాదించుదామని మన ఎవరమో రాజకీయాల్లోకి రాలే. మనము సర్పంచ్గానో, వార్డు కౌన్సిలర్గానో, మున్సిపల్ కార్పొరేటర్గానో, ఇంకా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, మంత్రిగానో, కలెక్టర్గానో, ఎస్పీగానో వారు ఉద్యోగస్తులు అయినప్పటికీ ఒక మంచి అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సర్పంచ్గా పలాని వ్యక్తి ఉన్నప్పుడు మన గ్రామము భలే అభివృద్ధి జరిగిందిరా, వార్డు మెంబర్గా, మున్సిపల్ కార్పొరేటర్గా ఫలానోళ్ళు ఈ కార్పొరేటర్గా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు మంచి అభివృద్ధి, మంచి పేరు తెచ్చుకున్నాడురా అనే మంచి పేరు కోసమే మనందరం కూడా తాపత్రయపడుతుంటాం. దాంట్లో కలెక్టర్లు కూడా, ఎస్పీలు, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా ఫలాని వారి టైంలో ఇంత మంచి పరిపాలన జరిగింది, ఫలాని వారి టైంలో ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు, ఈ అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవాలని మనందరం కూడా తాపత్రయపడి ఈ ప్రజా జీవితం, ఈ రాజకీయాల్లోకి వచ్చి ప్రజల దీవెలతో ఈనాడు ఈ స్థాయిలో మనందరం ఉన్నాం. ఏ ఆలోచనలతోనైతే మనం రాజకీయాల్లోకి వచ్చామో, ఏ ప్రజాసేవ చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చామో, ఆ భగవంతుడి దయతో మన కోరిక నెరవేరింది. ఈ కోరిక మనదైతే కోరిక నెరవేరింది. మనని నమ్ముకొని ఓట్లేసిన ప్రజలు, అది గ్రామ పంచాయతీ కావచ్చు, వార్డు మెంబరు కావచ్చు, ఇంకా ఏ అధికారైనా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, ఈ ఓట్లేసిన ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న మనం, అది ఏ స్థాయిలో ఉన్నా, తప్పకుండా మంచి చేసే దాంట్లో, మంచి చేస్తున్న దాంట్లో ఎంత దూరమైనా కూడా మనం
ముందుకు అడిగేయాలి. అది ప్రజలకు జరిగేదైతే 2 అడుగులు ముందుకేసి ప్రజలకు అందించినట్లయితే చిరస్థాయిగా నీవు ఏ రాజకీయాల్లోకి రావాలని కోరుకొని వచ్చావో దానికి అర్థం పరమార్థం ఉంటుందని మీరందరూ మనసులో పెట్టుకొని సర్పంచులు కానీ ఏ హోదాల్లో ఉన్న నాయకులైనా మీ ప్రాంతాల్లో ఉదయం నుంచి పద్దాకా పనిచేయమన్నట్ల మీకు కుటుంబాలుంటాయి. మీకు ఏదో ఒక చిన్న పెద్ద వ్యవసాయమో వ్యాపారమో చిన్నవి ఉంటాయి. వాటిని వదిలేసుకోమని చెప్పట్లే. ఉదయము సాయంత్రము కొంత టైము మీ ప్రాంతాల్లో కేటాయించినట్లయితే మీరు ఆశించిన మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. మీకు తెలియంది కాదు, ముఖ్యంగా గ్రామ సర్పంచులకి గడిచిన 2 సంవత్సరాలన్నర నుంచి ఏవైతే గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు నాకు తెలిసి గ్రామ పంచాయతీల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో 1-2 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో మీ గ్రామ పంచాయతీలకి డబ్బులు వచ్చిన సందర్భాలు లేవు. ఈనాడు పెద్ద ఎత్తులో మీ పంచాయతీ స్థాయిని బట్టి 5 లక్షల దగ్గర నుంచి నాకు తెలిసి 50-60 లక్షల రూపాయలు కూడా గడిచిన ఈ వారం 10 రోజుల్లో మీ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే మీ గ్రామ పంచాయతీకి జమ అయ్యాయి అంటే ఇంకా ఈ మార్చి 31వ తారీఖు లోపు ఇప్పుడు ఎంత వచ్చాయో మరిన్ని అంత డబ్బులు కూడా రాబోతున్నాయి. అంటే ఒక్కొక్క పంచాయతీకి 10 నుంచి 15 లక్షల లగాయితూ ₹1 కోటి పైచీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వస్తున్నాయి. ఈ డబ్బుని ఏదో గ్రామ పంచాయతీలోకి వచ్చాయి, పాత అప్పులు తీరుద్దాం, ఈ డబ్బును ఎట్లా ఖర్చు పెడదాము అనేది 1 నిమిషం పక్కన పెడితే ఆ డబ్బుని ఒక ప్రణాళికాబద్ధంగా ఆ డబ్బుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బులో ప్రతి పైసా మీ రాజకీయంలో